భూమి గగన్ల నిశ్చితార్థంలో సంతోషపడే వాళ్ళకన్నా ఏడ్చేవాళ్ళే ఎక్కువయ్యారండి. ఇక మీరా విషయానికి వస్తే, అయ్యో నా సవతి ఫ్యామిలీకి నేను సేవలు చేయాల్సి వస్తుంది అనేసి మీరా బాధ. ఇంకా భూమికైతే వాళ్ళ అన్నయ్యతో పెళ్ళైపోతుందని చెప్పేసి మన చెర్రీ బాధ అనమాట. ఇంకా అపూర్వ శరత్ చంద్రక ఇద్దరికి అయితే ఆ నిశ్చితార్థం ఇష్టం లేదు, ఏదో నాటకం ఆడుతున్నారనమాట. ఇంకా మన శారద విషయానికి వస్తే కేపీకి అయితే విడాకులు ఇవ్వాల్సి వస్తుందని బాధ అనమాట. ఇంకా కేపీకి కూడా డౌట్ ఉందన్నమాట, అసలు ఈ పెళ్లిలో ఏదో తిరకాసిందనేసి. ఇంకా సంతోషంగా ఉంది మన భూమి గగన్ మాత్రమే అనమాట. ఇంకా మీరా అయితే కాఫీలు రెడీ చేసుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటే, అమ్మ ఏంటి మీరా నువ్వు ఇస్తున్నావు అనే శరత్ చంద్ర అంటూ ఉంటే, నువ్వే కదన్నయ్యా కాఫీ ఏర్పాట్లు చేయమన్నావు అనేసి మీరా అంటదనమాట. ఏర్పాట్లు మాత్రమే చేయమన్నాను, కాఫీలు అయితే భూమి ఇస్తుందిలే అని చెప్పేసి ఇంకా శరత్ చంద్ర అనగానే భూమి అందంగా రెడీ అయ్యేసి వచ్చి ఇంకా కాఫీలు అందరికీ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన గగన్ అయితే భూమి అందాన్ని చూసి అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా మన నక్షత్ర బాధ వర్ణనాతీతం, ఇది నా నిశ్చితార్థం అయితే బాగుండు, గగన్ బాబు ఎంత అందంగా ఉన్నాడో అనేసి నక్షత్రం అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే శరత్ చంద్ర అయితే పంతులు గారు ఇంకా తాంబూలాలు మార్చుకోవచ్చా, అమృత గడియాలు వచ్చాయా అనేసి అడుగుతూ ఉంటాడనమాట శరత్ చంద్ర. అయ్యో ఇంకా ఆ గడియాలు రాలేదండి, కొద్దిగా ఆగాలి అనేసి పంతులు అంటాడనమాట. సరే సరే అంతలోపు అయితే అమ్మ ఇందు గగన్కి అయితే ఇల్లంతా చూపించు అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటే, అయ్యో మావయ్య నేను కాదు భూమి చూపిస్తే బాగుంటుంది, భూమి నువ్వు వెళ్ళి గగన్కి అయితే అంతా ఇల్లు మొత్తం చూపించు అనేసి ఇందు అనగానే ఇంకా గగన్ అయితే భూమి వెనకాలే వెళ్ళిపోతాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా అలా ఇల్లంతా భూమి గగన్కి చూపిస్తూ అలా అలా ఇద్దరైతే మంచిగా రొమాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంకో పక్క అయితే శరత్ చంద్ర అయితే మనం పెట్టిపోతల గురించి మాట్లాడుకుందామంటే, శారద అయితే మాకు ఏమీ ఇవ్వద్దు, మీ అమ్మాయి భూమిని పంపించండి కోడలుగా చాలు అనేసి ఇంకా మన శారద అంటదనమాట. ఇంకా భూమి గగన్ అయితే ఇద్దరు మళ్ళీ హాల్లోకి వస్తారనమాట. ఇంకా పంతులు గారు అయితే అమృత గడియలు వచ్చాయి తాంబూలాలు మార్చుకోండి అని అంటూ ఉంటాడనమాట. ఇంకా మన అపూర్వ అయితే బావా భూమి తరపున మన ఇద్దరం తాంబూలాలు మార్చుకుంటాము, మరి గగన్ తరపున ఎవరు మార్చుకుంటారా అనేసి అపూర్వ అంటూ ఉంటే మన గగన్కి కోపం వస్తుంది అనమాట. ఏంటి శరత్ చంద్ర గారు మమ్మల్ని అవమానించడానికి అయితే పిలిపించారని అంటూ ఉంటాడనమాట. ఇంకా భూమి అయితే సైలెంట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంకా గగన్ గారి తరపున అయితే శారద ఆంటీ ఇంకా కేపీ మావయ్య ఇద్దరు అయితే తాంబూలాలు అందుకుంటారు అని అనగానే శరత్ చంద్ర కోపంగా లేస్తాడనమాట. ఇంకా అపూర్వ అయితే బావా అసలైతే తీసుకొని తాంబూలాలు ఆ శారద కేపీని, ఆ శారద ఎలాగో విడాకులు ఇస్తుంది కదా పెళ్ళయ్యాక, నువ్వు శాంతంగా ఉండు బావ ఒప్పుకో అనేసి ఇంకా చెప్పగానే మన శరత్ చంద్ర ఓకే అని కూర్చుంటాడనమాట. ఇంకా మీరా అయితే ఏంటన్నయ్య ఇది, నన్ను బాధ పెట్టడానికైనా మీరైతే మా ఆయన్ని పిలిపించి ఆ శారదతో తాంబూలాలు అందుకునేలా చేస్తున్నారు అనేసి మీరా ఏడుస్తూ ఉంటే, మీరా నువ్వు ఊరుకుంటూ తాంబూలాలు తీసుకున్నంత మాత్రాన ఏం కాదులే అని అపూర్వ సర్ది చెప్పిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.